ఎప్పుడు గవ్వేనా కొత్త గేడు కన్నా పోవాలే, ప్రకృతి అందాలు చూడాలి, కుదిరితే ఆడనే ఓ 2 రోజులు ఉండాలి అనుకుంటారు చాలా మంది. ఊటికో సిమ్లాకో టూర్లు కడుతుంటారు. కానీ తిరగాల్సిన జాగాలు చూడాల్సినవి మనకన్నే బొచ్చడున్నాయుల్లా. జర్రంత సౌలతి వేస్తే చాలు పల్లె పల్లెన టూరిస్ట్ జాగలే. మళ్ళా అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సినవి ఇగో గివ్వి. పచ్చటి అడవులు, కొండల మీదకెళ్లి దుంకుతున్న నీళ్లు, ఆదివాసీల ఆటలు వంటకాలు చూస్తుంటే మస్తు అనిపిస్తుందిలే. ఆదివాసీల కట్టు బొట్టు, తిండి తిప్పలు, ఆట పాట, ఆచారాలు, వాయిద్యాలు, కళలు, గుళ్ళు, వెనకటి కట్టడాలు, అల్లుంటున్న ఇండ్లు గూడాలు ఇవన్నీ చూపియనికే సర్కారు ట్రైబల్ టూరిజం డెవలప్ చేయబోతుంది. ఆదివాసీ బిడ్డలు చేసుకునే పండుగలు, దండారి, పెర్సెపేన్ ఉత్సవాలు అందరికి ఎరకాయ తట్టి ఏసుడే కాదు, సిరికొండ, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాలు మంచిగా షింగారిచ్చి వచ్చిన చుట్టాలు ఔరా అనే తట్టు చేస్తారట. హోమ్ స్టేస్ ఉంటాయో ఆ హోమ్ స్టేస్ కూడా ట్రైబల్ కల్చర్ లోనే ఉండాలి. స్వాగతం ఎవరైనాకి బయట నుంచి చేస్తామో అది కూడా ఆదివాసీ కల్చర్ లో ఉండాలి. తర్వాత అక్కడ తినే ఆహారం ఏవైతే ఉన్నాయో అది కూడా మళ్ళీ ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ మహువా ప్రొడక్ట్స్ ఉన్నాయి, మహువా సందర్భంగా ప్రొడక్ట్స్ కూడా అక్కడ డిస్ప్లే చేయడం, లేదు అప్పుడు వాళ్ళకి సర్వ్ చేయడం. అయితే ఇన్ని రోజులు మమ్మల్ని ఏ సర్కార్ కానలేదు, ఇప్పటికన్నా గిట్ల గుర్తించిండ్రని సంబరపడుతున్నారు ఆదివాసీలు. రకరకాల అడవులు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు, జీవన శైలి మా యువతకు కూడా ఉపాధి కల్పించినట్టయితది. ఇతర ప్రాంతాలు మొత్తం టూరిజం వస్తుంది. అక్కడ ఏదైనా డెవలప్ కావాలంటే సంస్కృతి సాంప్రదాయాలు కళలు కూడా ఇవాళ మౌఖికంగానే ఉన్నాయి. వాటిని బాహ్య ప్రపంచానికి తెలియవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి వాటిని తెలిపే విధంగా కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఆ యొక్క కళలను, సాహిత్యాలను, ఆ యొక్క వైవిధ్యాలను. ఆదిలాబాద్ అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ట్రైబల్ టూరిజం పేరు మీద సౌలతులు చేసి గూడాలే డెవలప్ చేస్తే టూరిస్టులు పెరుగుతారు, చుట్టుముట్టు దుఃఖాలు పడతాయి. వీళ్ళకింత ఆందాని వచ్చిన చుట్టాలు సుత 4 రోజులుండి నిమ్మల పడిపోతారు. అటు ఆళ్లకు ఇటు టూరిస్టులకు అందరికి ఫాయిదా. మళ్ళా